గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఒక 1 మంత్ లోపల ఒక 15 days బాగా ఆలోచించి నా వెల్ విషర్స్ అందరి ఐడియాస్ తీసుకుని అందులో మోస్ట్ పీపుల్ పంపించమని చెప్పారు. అప్పుడు మా ఫ్రెండ్ కొలీగ్ నేను ఇద్దరం కలిసి డ్రెస్ కుట్టించమంటే డ్రెస్ కుట్టించేసి 10,000 రూపీస్ పెట్టి 2 డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించేసి మేమే ఆడిషన్స్ తీసుకొని పోయినాం ఇద్దరం. అక్కడ 1 lakh మెంబర్స్లో అందరినీ ఫిల్టర్ చేసి లాస్ట్కు ఒక 10-15 days అయినాయి ఆడిషన్స్. పెద్ద అంటేనే రాఘవేంద్రరావు గారే సూపర్వైజర్ ఆడిషన్స్. అంటే అందులో ఫైనల్గా 7 couples ఫైనల్ చేశారు. ఫైనల్గా అందులో కూడా ప్రత్యూష వచ్చేసింది. ప్రత్యూష, లయ, ఉదయ్ భాను వీళ్ళందరూ వచ్చేసారు. సో వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేసిండ్రు, అందరినీ డెలీట్ చేసి 3 couples ఫైనల్ చేశారు. 3 couples-లలో లయ, ప్రత్యూష, ఆ సినిమా హీరోయిన్ ఉంది కదా రామబంటిలో ఉంటుంది హీరోయిన్, వాళ్ళ సిస్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉంటారు రామబంటిలో, ఆ హీరోయిన్ సిస్టర్, ముగ్గురే ఫైనల్ అయ్యారు. అందరు డెలీట్ అయిపోయారు. లక్షలో ముగ్గురు అమ్మాయిలు 3 అబ్బాయిలు అంతే. ఫైనల్గా ఫస్ట్ అమ్మాయి వచ్చింది, సెకండ్ లయ వచ్చింది, థర్డ్ ప్రత్యూష వచ్చింది. ముగ్గురు అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ కపుల్ను రాఘవేంద్రరావు గారు చేసే సినిమాకి తీసేసుకున్నారు. సెకండ్ లయ, థర్డ్ ప్రత్యూష అయిపోయింది. ప్రత్యూషకు అదే ఆ పెద్ద స్టార్ది మిస్ స్మైల్ అని ఇచ్చాడు. అదే అందుకనే కలర్ ఫేడ్ అని అట్నే పెట్టుకున్నా. ప్రత్యూష మిస్ స్మైలింగ్ ఫేస్ అని చెప్పేసి ఆ అవార్డు ఇచ్చారు. ప్రత్యూష ఫస్ట్ అవార్డు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాఘవేంద్రరావు గారు సార్ని అడిగా, సార్ మాకు ఎవరు తెలియదు ఫీల్డ్లో, నేను స్కూల్ టీచర్ని, పాప కాలేజ్ గోయింగ్, మాకు ఎవరు తెలియదు సార్, ఇందులోనే వచ్చామంటే లేదు మంచి స్మైలింగ్ ఉంది, మంచి హీరోయిన్ అవుతుంది, నేను చెప్తున్నాను కదా ముగ్గురిట్లో నెంబర్ 1 హీరోయిన్ అయ్యేది ఆమెనే, చాలా మంచిగా అవుతుంది, కొద్ది ట్రైనింగ్ ఇప్పించు, యాక్టింగ్ ట్రైనింగ్. 98. అప్పుడు షీ ఈజ్ ఓన్లీ 16 years. మంచి హీరోయిన్ చేయించు అని అంటే, సార్ మాకు ఎవరు తెలియదు ఫీల్డ్లో అని అంటే, చాట్ల శ్రీరాములు గారు అని ఉంటారు గురువు, ఆయన దగ్గర విజయశాంతి నేర్చుకుంది, రాధిక, శ్రీదేవి వీళ్ళందరూ ఆయన దగ్గరనే నేర్చుకున్నారు, యాక్టింగ్ నేర్పించాడు. మీ అమ్మాయిని కూడా అడిగి పంపించంటే, నాకు తెలియదు సార్ అంటే, నేను ఒక మాట చెప్తాను, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నువ్వు ఎల్లుండి కాల్ చేయి, రేపు నేను మాట్లాడతాను ఆయనతో, నేను రికమెండ్ చేస్తాను అన్నారు. అన్నట్టుగానే నెక్స్ట్ 2 days తర్వాత పాపని తీసుకొని వెళ్ళాను. అయితే చెప్పారు, రాఘవేంద్ర సార్ చెప్పారు, నేను యాక్టింగ్ ట్రైనింగ్ నేర్పిస్తాను అన్న. బట్ నాకు ప్లేస్ లేదు, అంత దూరం మీ తార్నాక వరకు నేను రాలేను, ఇక్కడ పంజాగుట్టలో ఎక్కడన్నా ఉంటే నేర్పిస్తాను, మీరు ప్లేస్ చూసుకోండి, నేను నేర్పిస్తాను. ఆఫీస్ ఉన్నాను, జెమినీ వాళ్ళని అడిగాను. అప్పుడు జెమినీలోనే అయింది కాబట్టి కొద్ది పరిచయం అయ్యారు. సో జెమినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడు పంజాగుట్టలో వాళ్ళది ఎట్లా అంటే 3 rooms ఉండే, చిన్న జెమినీ ఆఫీస్, 3 rooms వెళ్ళి అడిగాను, సార్ ఇట్లా చాట్ల శ్రీరాములు గారు నేర్పిస్తానంటున్నారు, తార్నాక వరకు రాలేని అంటున్నారు, సార్ ఇక్కడైతే నియర్ బై కదా, నాకు ఫిలిం నగర్ దగ్గర ఉంటే నేర్పిస్తానన్నారు, ఎట్లా సార్ అని అంటే, లేదు మేము మార్నింగ్ 9:30, 10 o'clock వస్తాము ఆఫీస్కి, అంతవరకు ఖాళీగా ఉంటుంది, ఫ్రంట్ రూమ్ వాడుకోండి అన్నారు. అక్కడ వాచ్మెన్ ఉంటాడు, అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉంటాడు, మీరు వచ్చి ఫ్రంట్ రూమ్ వాడుకోండి, ఫ్రంట్ రూమ్లో మార్నింగ్ 8 నుంచి 9:30 వరకు ట్రైనింగ్ ఇచ్చినా పర్లేదు అని శ్రీరాములు సార్ను రిక్వెస్ట్ చేస్తే, ఓకే జెమినీ ఆఫీస్కి అయితే నేను వస్తాను. అట్లా ప్రత్యూషకు ఒక ఆటో మాట్లాడి ఆటోలో కూర్చోబెట్టి అక్కడికి పంపించేది. అక్కడి నుంచి మళ్ళీ రాకేష్ మాస్టర్ డ్యాన్స్, ఇక్కడ యాక్టింగ్ అయిపోగానే రాకేష్ మాస్టర్ దగ్గరికి డ్యాన్స్ పంపించేది. అప్పుడే డబ్బింగ్ జానకి ఉంది కదా, డబ్బింగ్ జానకి కూతురు కూడా చాట్ల శ్రీరాములు గారి దగ్గరకు వచ్చేది నేర్చుకోవడానికి. ఆయన ఒక 3-4 ఒక్కరితో యాక్టింగ్ నేర్పించలేం కదా, కాన్వర్జేషన్ ఉండాలి కదా, అనుకుని ఒక 2 అబ్బాయిలను డబ్బింగ్ జానకి గారి కూతురు అందరినీ కలిపి ఒక 4గురికి ట్రైనింగ్ ఇచ్చాడు. అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తను అప్పుడు మోహన్ బాబు గారు కాల్ చేశారు. సినీ రంగ ప్రవేశం అక్కడ నుంచి మోహన్ బాబు గారి దగ్గర నుంచి, రాయుడ్ దగ్గర నుంచి ఎంటర్ అయింది పాప, అక్కడే ఫైనల్ అయింది. మ్యామ్, ఈ సిద్ధార్థ్ రెడ్డి ఇక్కడ ఏ ఇయర్ నుంచి ఎంట్రీ అయినట్టు? మరి అదేంటండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడే కాలేజ్లోనేనా? కాలేజ్ అంటే కాలేజ్ గోయింగ్, అదే అంటే కో ఎడ్యుకేషన్ లో పాప క్లాస్మేట్. అక్కడ అంటే నాకు తెలిసింది పాప హీరోయిన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తెలిసింది.
సో అప్పుడు పాప చెప్తే ఇంక నేను కూడా వెంబడే ఫార్వర్డ్ కావడం బాగుండదని చెప్పి కన్విన్స్ చేసిన, అమ్మ నువ్వు ముందు డెవలప్ కా, మంచి హీరోయిన్గా. అతను కూడా ఎడ్యుకేషన్ చేసుకొని, చిన్న ఎడ్యుకేషన్ ఇప్పుడు డిగ్రీలో ఉన్నాడు, నువ్వు ఎస్టాబ్లిష్గా మంచి హీరోయిన్గా, అతను కూడా మంచి ఎడ్యుకేషన్ చేసుకుంటే ఏదైనా జాబ్ చేసుకుంటాడు, లేకపోతే ఏదైనా కంపెనీ పెట్టుకుంటాడు, నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తే అతను కంపెనీ పెట్టుకుంటాడు. సో ఇలా మీరిద్దరు సెట్ అయిపోతే మాకు సంతోషంగా ఉంటుంది. తొందరపడకండి, మీరు నువ్వు ఎస్టాబ్లిష్ వరకు ఇదే కంటిన్యూ, ఇదే ఇంటిమసీ, ఇదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయితే నేను తప్పకుండా యాక్సెప్టెన్స్ ఇస్తాను అని చెప్పేసి తను ఓకే చెప్పింది. తను అదే విధంగా కంటిన్యూ, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా వాళ్ళు కొద్దిగా అబ్బాయికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. ఏంటంటే మా ఇంట్లో ఒప్పుకుంటలేరు, మళ్ళీ ప్రత్యూషనేమో డే బై డే ఎదిగిపోతుంది, మంచి హీరోయిన్ అయిపోతుంది, రేపటి నాడు నన్ను రిసీవ్ చేసుకుంటుందో లేదో అనే ఉద్దేశంతో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసి ఇట్లా తీసుకెళ్ళి చేంజ్ చేశాడు. అంటే ఎక్కడ కూడా మీకు అనుమానం ఎక్కడ కూడా రాలేదా మ్యామ్? ఇట్లా బిహేవియర్లను ఏండ్లను ఒక దాంట్లో చేంజ్ అవుతుంది కదా, అబ్బాయి అన్ని షేర్ చేసుకునేదా? ప్రత్యూష మీతో అన్ని షేర్ చేసుకునేదా? అంటే అబ్బాయి కొద్దిగా కామ్ గోయింగ్, నో ఎక్స్ప్రెసింగ్, బడబడ వాగేవాడు కాదు, కామ్ గోయింగ్ గా ఉంటాడు. సో కామ్ గోయింగ్ ఉన్న వాళ్ళు డేంజర్ అని అప్పుడు గుర్తించలేకపోయినాము. అన్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు కాదు. బాగున్నారంటే బాగున్నా, హాయ్ అంటే హాయ్, అట్లా. షూటింగ్ స్పాట్స్ కి కూడా వచ్చేటోడు? లేదు, నేనే లేదు, నేను మా అన్నయ్య కూతురు అంతే. సో ఎక్కడ కూడా ఎవరికి కూడా డౌట్ రాలే, అంటే ఇన్సిడెంట్ జరిగే రోజు కూడా మీకు ఎక్కడ డౌట్ రాలేదు? వాళ్ళ ఫ్రెండ్స్ తోని కూడా కలిసి వెళ్ళేదా ప్రత్యూష? అంటే సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోని కూడా కలిసి వెళ్ళేదా అప్పుడప్పుడు అవుటింగ్ లాని బయటకు? లేదండి, తనకి టైం ఉండేది కాదు. ఈజ్ వెరీ బిజీ. అంటే నేను చెప్తున్నాను కదా, హాఫ్ డే 1 డే ఉన్నా కూడా షూటింగ్ కావాలి అనేది. మొత్తం కెరీర్ మీదనే కాన్సన్ట్రేషన్. ఎప్పుడైనా టైం ఉంటే సిద్ధుతో 1/2 అవర్ పోయేసి వస్తా అట్లా అని చెప్పి 1/2 అవర్ అట్లా తిరిగి, అమ్మ నేను ఇంటికి పోతున్నా అని చెప్పి మరి గబుక్కుని వచ్చేది. అలాంటి గర్ల్ ఆమె. ఎక్కువ అవుట్స్ పోవడము, అసలు టైం ఉంటే అవుట్స్కి వెళ్ళడం అసలు నో టైం. సో మీ పర్మిషన్ తోనే వెళ్ళేటప్పుడు అంతే. సో మరి ఆ రోజు నాకు 1000 రూపాయలు, నాకు 2000 నేను డ్రెస్ కొనుక్కొచ్చుకుంటా, నాకు 5000 గాగ్రా చోలి కొనుక్కొచ్చుకుంటా, అలా నన్నే డబ్బులు తీసుకొచ్చి తనకు వచ్చిన రెమ్యునరేషన్ కూడా తీసుకొచ్చి మొత్తం నాకు 5000 అనేది. అందులో మళ్ళీ తమ్ముడికి కూడా అకౌంట్, మళ్ళీ తమ్ముడి దగ్గర పోయి తమ్ముడు నాకు మమ్మీ 5 ఇచ్చింది, నీకు 1 ఇస్తున్నా అని చెప్పి తమ్ముడికి 1 చేతిలో పెట్టిపోయేది. అలాంటి రెస్పాన్సిబిలిటీ కదా, అన్ని ఖర్చు పెట్టాలా, ఎంజాయ్ చేయాలా, అంటే తను ఒక రెస్పాన్సిబిలిటీ. మేము మిడిల్ క్లాస్, ఎస్టాబ్లిష్ కావాలా, సెట్ కావాలా, డెవలప్ కావాలా, ఆ ఎయిమ్తో ఉన్న గర్ల్. అందుకే ఇంత బాధ అవుతుంది నాకు. అంటే సిద్ధార్థ్ రెడ్డి ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు అని చెప్తున్నారు మ్యామ్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఇంత ఫైట్ చేస్తుంటే కూడా కనీసం చెప్పడానికో, లేదు నేను చేయలేదు అని చెప్పడానికన్నా ట్రై చేశారా? లేదు మేడం, నేను 2002లో